ప్రస్తుతానికైతే బాగా డెవలప్మెంట్ దిశగానే పయనిస్తుంది. చంద్రబాబు నాయుడు బాగానే వెరీ గుడ్ సార్. మీరు చెప్పండి సార్. డెఫినెట్లీ మాకు ఒక అమరావతినే క్యాపిటల్ కావాలనుకుంటున్నాము. ప్లస్ కర్నూలుకి ఒకటి హైకోర్టు చంద్రబాబు నాయుడు తీసుకురాగలిగితే డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ అండ్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తున్నాం. 2047 ఎలా ఉండబోతుందని ఇట్స్ టూ లాంగ్ వీ కాంట్ సే, బట్ ప్రజెంట్ అయితే మాకు ఈ 5 ఇయర్స్ నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఒక తూరి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. 2047 గురించి మేమేం చెప్పలేము కానీ, బట్ అట్లీస్ట్ ఇంకొక అవకాశం కూటమి ప్రభుత్వంకి ఇవ్వాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. సార్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా కనిపిస్తుంది ఏమన్నా? డెఫినెట్లీ గత ప్రభుత్వంలో ఏది కాన్సన్ట్రేషన్ లేదు. ప్రతి 3 రాజధానులని అది ఒక మైండ్ గేమ్ ఆడారు. తర్వాత లా అండ్ ఆర్డర్ కూడా చాలా డిస్టర్బెన్స్ ఉండింది. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. బట్ ఎవరైతే ఇన్వాల్వ్ అయింటారో క్రైమ్లో వాళ్ళని డెఫినెట్గా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. అదే పని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇట్స్ నాట్ రెడ్ బుక్ ఆర్ బ్లూ బుక్, బట్ వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ ప్రీవియస్ గవర్నమెంట్లో వాళ్ళు ఏదైతే చేశారో దాని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. దట్ ఈస్ రెడ్ బుక్ అంతే. పర్సనల్ గ్రీవియన్స్ లోకేష్కి కానీ ఎవరికి ఏమి ఉండదు. దీంట్లో పవన్ కళ్యాణ్ కూడా రివెంజ్ తీసుకోవాలనే టైప్ మెంటాలిటీ లీడర్ కాదు. సో దిస్ ఈజ్ అడ్వాంటేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు గో ఫార్వర్డ్. 2047 పోవడానికైనా నెక్స్ట్ ఒక 5 ఇయర్స్కైనా అన్ని ప్రామిసెస్ వాళ్ళు నిలబెట్టుకోగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. సార్ రోడ్లు ఎలా ఉన్నాయంటారు మీరు ఏమన్నా? రోడ్స్ ఇప్పుడు పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాత సెంట్రల్ ఫండ్స్ తర్వాత స్టేట్ ఫండ్స్ కాంబినేషన్లో ఇట్స్ గుడ్ డెవలప్మెంట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ విలేజెస్. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ టైమ్ ఫర్ అస్ ఆంధ్రప్రదేశ్కి. ఇది వరల్డ్ వైడ్ మోడీ గారికి ఉన్న క్రేజ్, తర్వాత ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ దట్ ఆదియోగి సంథింగ్ లైక్ దట్. సో ప్రతి ఒక్కరూ చేయాల్సిందే, అది ఇంప్లిమెంట్ చేయాలా. ఎస్పెషలీ మన భారతదేశంలో అది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది లైఫ్ కావాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఇవ్వటానికి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఈజ్ దేర్, లా ఈజ్ దేర్, ఎగ్నెస్ట్ దట్ నో బడీ కెన్ గో కదా. ఇప్పుడు ఎలిజిబిలిటీ లేనప్పటికీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేయమంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. సో ఫర్ దేనికి అపోజిషన్ లీడర్ కావడానికి కూడా ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. అది కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేయాలి. దెన్ ఓన్లీ దే విల్ డూ. అది పర్సనల్ గ్రడ్జ్తో చేసేది కాదు. దే ఆర్ డూయింగ్ అకార్డింగ్ టు ది లా, దట్స్ ఆల్. ఓకే, ఈ 1 ఇయర్ పాలన చూసిన తర్వాత జగన్ 2.0 వస్తుందంటారా? అదేం చెప్పలేను. నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకోలేరు. బట్ చంద్రబాబు నాయుడు లీడర్షిప్లో డెఫినెట్గా ఇంకొక తూరి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం.